మీరెవరు అసలు ఇక్కడ ఎందుకు వచ్చుకొచ్చినారు? అంటే చూడడానికి చాలా బాగున్నారు కదా, క్యూట్ గానే. తను కూడా చాలా బాగుంది, చెప్పిగా క్యూట్ గా. అరే స్మైల్ కి ఫుల్ ఫిదా అయిపోవచ్చు మామ. అరే మామ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఆగరా నీకు, అంటే తను సెట్ చేసుకుని నీకు ఫోన్ చేస్తాను ఆగు. సెట్ అవుతారు కదా. అరే మీరు నవ్వకండి, నేను నవ్వునప్పుడల్లా నాకు ఏదో అయిపోతుంది లోపల, అంటే గిటార్లు మోగేస్తున్నాయి. అంటే లవ్ లో ఉన్న తర్వాత రొమాన్స్ అని అదే ఇది అని సంథింగ్ చూడడానికి హాట్ గా ఉన్నావు, స్వీట్ గా, క్యూట్ గా. ఎన్ని చెప్పినా సరిపోవు నీకు. హలో అమ్మమ్మ చెప్పరా. ఇప్పుడు ప్రజెంట్ అయితే కాకినాడలో ఉన్నాను రా. ఇక్కడ ఏదో కెఫే దగ్గర కూర్చున్నాను. ఇక్కడ చూస్తే అమ్మాయి అయితే చాలా బాగుంది. మీరు అయితే చూస్తే కుళ్ళుకొని చచ్చిపోతారు అమ్మాయిని చూస్తేనే. అరే నిజమేరా, చాలా చాలా అంటే చాలా క్యూట్గా ఉంది బే. నిజంగా అమ్మాయితో పిగ్గని పెడితే మీరు అందరూ చచ్చిపోతారు కుళ్ళుకొని. నిజమేరా. అంటే నిజంగా ఏంజల్లా ఉందను పైన కంట కింద చూడడం ఇదే ఫస్ట్ టైం నేను. పేరు ఇంకా తెలియదురా, కనుక్కోవాలి. మీ పేరేంటండి? మీరెవరు అసలు ఇక్కడ ఎందుకు వచ్చుకొచ్చినారు? అంటే చూడడానికి చాలా బాగున్నారు కదా, క్యూట్ గానే. పేరేంటో తెలుసుకుందామని. సౌజన్య. అరే పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంది, కానీ కొంచెం చాలా క్యూట్గా ఉందిరా పేరు కూడా తనకులాగే. తను కూడా చాలా బాగుంది, చెప్పిగా క్యూట్గా. అరే స్మైల్ కి ఫుల్ ఫిదా అయిపోవచ్చు మామ. అమ్మ మా ఇద్దరు పేరు చూసి చాలా బాగుంది మామ అంటారు కదండి. అదే మా ఫ్రెండ్ చెప్తున్నానండి మీ గురించి. అంటే చాలా క్యూట్గా ఉన్నారు కదా. అరే మామ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఆగరా నీకు, అంటే తను సెట్ చేసుకుని నీకు ఫోన్ చేస్తాను ఆగు. సెట్ అవుతారు కదా. అయిపోద్ది ఆగు. అంటే చూడడానికి చాలా క్యూట్గా ఉన్నారు, అంటే సెట్ చేసుకుందామని. అంటే నేను ప్రజెంట్ సింగిల్గా ఉన్నాను, మింగిల్ అవుదామని. అవుతారా మరి? అవరా? ఏ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? మరి ఎవరు లేకపోతే సింగిల్ అయితే ట్రై చేయొచ్చు కదా. కొన్ని రోజులు మూవ్ ఆన్ అవుదాం సరదాగా. ఐ మీన్ డేట్ అనుకోవచ్చు, మీరు ఏమైనా అనుకోవచ్చు. ఓకేనా? అంటే మా ప్రజెంట్ ఇప్పుడు అలాగే సింగిలే కదా, మింగిల్ అవుదాం. మై నేమ్ ఇస్ నవీన్, తెలిసింది అప్పుడు. నా పేరు నవీన్. అదే ముందు ట్రావెల్ అవుదాం, లవ్లో ట్రావెల్ అయ్యి అన్నీ తెలుసుకుందాం, మూవ్ ఆన్ అవుదాం. ఓకేనా? అరే మీరు నవ్వకండి, నేను నవ్వునప్పుడల్లా నాకు ఏదో అయిపోతుంది లోపల, అంటే గిటార్లు మోగేస్తున్నాయి. నిజంగా చాలా బాగున్నారండి, క్యూట్గా, చెప్పిగా. నిజంగా అంటే మేబీ చాలా మంది చెప్తారు, అంటే ప్రపంచంలో ఎంత చాలా అందమైన అమ్మాయి అది ఇది అని. నేను మమ్మల్ని చూసాక అదే అనిపిస్తుంది. చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే. అంటే మీరంత అమ్మాయిని బండి మీద కానీ ఎక్కడైనా తిరిగితే బయట చాలా మంది కుళ్ళుకుంటారు అనమాట. అరే ఇలాంటి వాడికి ఇలాంటి అమ్మాయి పడ్డదా ఏంట్రా అని. నిజంగానే చాలా బాగున్నారండి మీరు. అరే మీరు నవ్వుతే ఇంకా లోపల ఏదేదో అయిపోతుంది, చీజులు కట్ అయిపోతున్నాయి. చాలా బాగున్నానండి. ఏమంటారు మరి? ఓకేనా? నో అంటారా? ప్రజెంట్ బాయ్ ఫ్రెండ్ అవ్వలేరు, సింగిల్. మరి ఇంకేంటి?
నేను రప్పిస్తాను కదా ఇంట్రెస్ట్. ఎట్లా మనం మూవ్ ఆన్ అవుతే ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎట్లా రప్పిస్తారు? ఎట్లా అంటే అది చెప్పేది కాదు, చేసేది అనమాట. ఏం చేసేది? అంటే కొంచెం అంటే లవ్లో ఉన్న తర్వాత రొమాన్స్ అని అది అని ఇది అని సంథింగ్ అలా మూవ్ ఆన్ అయిపోదాం. ఏమంటావు? అంటే ముందు ముందు ఇంకా చాలా బాగుంటుంది లవ్ విత్ రొమాన్స్. ఏమంటారు? No అంటా. అంటే నేను అసలు నచ్చలేదా? అంటే మీ ఇలాంటి అమ్మాయిలకి మేము ఇప్పటికీ నచ్చమనుకో, ఏదో ట్రై చేయాలి కదా, అలా మీ ట్రయల్స్ మీరు చేస్తున్నారు. పడతామని. ఏ అమ్మాయినా ఏ అబ్బాయికైనా పడాల్సిందే కదా. నువ్వు ఆల్రెడీ సింగిల్ అంటున్నావు, మింగిల్ అవుదాం. అరే మింగిల్ అవుతే నీకు తెలిసేది ఎలా ఉంటుంది ఏటని. ఇప్పుడు నీకు ఎలాంటి అబ్బాయి కావాలేంటి? మెయిన్ హెయిర్ స్టైల్ బాగుండాలి. హెయిరా? అంటే హెయిర్ ఎక్కువ పెంచాలా లేకపోతే తగ్గించాలా? హెయిర్ ఎక్కువ హెయిర్ ఏముంది, సంవత్సరం పెంచేస్తే అది సెట్ అయిపోద్ది. ఒకటి కేరింగ్ ఉండాలి. కేరింగ్ అని చాలా చూపించాను. నువ్వు తను నా దగ్గరికి వస్తే చాలా ఫుల్గా నీకు ఏం కావాలంటే అది చాలా బాగా చూసుకుంటాను. అంటే అమ్మాయిలకి ఎలాంటి సొల్లు చెప్తాను కదా, భయపడిపోతారా? అందుకే మీ సొల్లు నేను నమ్మట్లేదు. మరి కేరింగ్ అంటే ఏంటి? అబ్బాయిలు సొల్లు చెప్పేది నమ్మడమే కదా. కేరింగ్ అంటే మన ఏంటి కేరింగ్ అంటేనే? ఒకరి ఫీలింగ్స్ ఒకరు అర్థం చేసుకుంటారు. మరి అదే మూవ్ ఆన్ అవుతేనే కదా ఫీలింగ్స్ అర్థం చేసుకునే తెలుస్తుంది. ఇంకోటి హైట్ ఉండాలి. హైట్ ఆల్రెడీ ఉన్నాం, బాడీ అవటలేదు కానీ అంతే. అంటే అన్నీ ఇంకా మ్యాక్సిమం సెట్ అయిపోతాయి, ఇద్దరికి మ్యాచింగ్ అయిపోద్ది. ఏమవుతావు? మూవ్ ఆన్ అవుతావా? తర్వాత పెళ్ళి అప్పుడు వద్దులే, అంటే ఒక 2 years 3 years ఎంజాయ్ చేసి తర్వాత మీకు ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుందాం, లేకపోతే లేదు. ఏమవుదాం? మూవ్ ఆన్ అవుదాం. అరే మూవ్ ఆన్ అవుతేనే కదా తెలిసేది ఏంటన్నది. మూవ్ ఆన్ అవుతే ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏం చేస్తాం? లవ్లో మూవ్ ఆన్ అయ్యి చేయాల్సినవి చేస్తాం. అంటే బయటకు వెళ్ళడం, అలా ఎంజాయ్ చేయడం, కొంచెం ఐ మీన్ నువ్వు ఎలాగా స్వర్గంలో దిగి వచ్చిన దానిలో ఉన్నావు కదా, నీకు స్వర్గం చూపెడతాను. చూడడానికి హాట్గా ఉన్నావు, స్వీట్గా, క్యూట్గా, ఎన్ని చెప్పినా సరిపోవు నీకు. ఏమంటావు? మీ మాటలకి నేను ఇంప్రెస్ అవ్వలేదు. మాటలు కావద్దులే, చేతల్లో చూపెడతాను. అంటే కొన్ని రోజులు మూవ్ ఆన్ అవుదాం, తర్వాత ఇష్టం ఉంటే పెళ్ళి, లేకపోతే లేదు. అంటే ఇప్పుడు జనరేషన్లో మేబీ అందరూ అలాగే కదా ఉన్నారు. ఓకేనా? అన్నా అన్నా నాట్ ఓకే. అంటే ఇష్టం ఉంది లేదా? అంటే నీకు కూడా మూవ్ అవ్వాలని ఉంది కదా? నాకేం లేదు. లేదా? అంటే ఓ 2 days 3 days నాతో మూవ్ ఆన్ అవ్వు, నేను ఆటోమేటిక్గా రప్పించేస్తాను. ఫీలింగ్స్తో పాటు అన్నీ వచ్చేస్తాయి. ప్రేమ కోసమై ఒలలో పడని పాపం పసి